నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. గణపతి గురించి మీరు చెప్తున్నటువంటి వీడియోస్కి చక్కటి ఆదరణ ఉంది. అందరూ తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. కమెంట్ సెక్షన్లో చాలామంది రాస్తున్నారు కూడా, మిగతా గణపతుల గురించి కూడా చెప్పండి అని చెప్పి. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అది వాళ్ళ నుంచి కూడా వస్తోంది. కాబట్టి చాలా డుండి గణపతి ఆలయాల్ని మనం చూస్తూ ఉంటాము. ఏమిటి డుండి గణపతి అనేది నిజంగా తెలియనటువంటి పరిస్థితి. గణపతి అని అనుకుంటాం, కానీ ఆ స్వరూపానికి లేకపోతే ఆ పేరుకి ఎంతో కొంత వైశిష్ట్యం ఉంటుంది, ప్రాధాన్యత ఏదో ఒక విషయానికి సంబంధించి ఉంటుంది. మరి దాని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. డుండి గణపతి ఆరాధన ఎవరెవరు చేయొచ్చు, చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా అండి. వాడుకలో ఈ పదం డుండి గణపతి అని వాడుతూ ఉంటారు. నిజానికి అది దుంది గణపతి. ఈ గణపతి తత్వం ఇది ప్రత్యేకంగా మనకి ఎక్కువగా కనిపించేది ఉత్తర భారతదేశంలో ప్రాశస్త్యంలో ఉంది. ముఖ్యంగా కాశీ విశ్వనాథుని టెంపుల్లో, కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలో దుంది గణపతి దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయాన్ని మొట్టమొదట గణపతిని సందర్శించి ఆ తదుపరి విశ్వనాథుని, అన్నపూర్ణని, కాశీ విశాలాక్షిని, పరివారాన్ని అందరినీ సందర్శించడం భక్తులకు ఆనవాయితీ, సాంప్రదాయం. సహజంగా మొట్టమొదటి మనం ఏ దేవాలయానికి వెళ్ళినా గణపతిని స్తుతి చేస్తూ ఉంటాం. దుంది అనే పదానికి అర్థం ఏమిటంటే శోధించువాడు, లేదా లోతుగా తెలియచేసేవాడు, లోతైన సమస్యలను పరిష్కరించేవాడు అనే అర్థం. పరిశీలించి విశ్లేషించేవాడు అని. ఈ క్రమంలో వీటి గురించి కాశీఖండం అనే దాంట్లో, అంటే కాశీలో ప్రాశస్త్యంలో ఉన్నది కాబట్టి కాశీఖండంలో దుంది గణపతి ప్రస్తావన ఉన్నది. గణేష పురాణంలో కూడా దీని గురించి కొంత ప్రస్తావన ఉన్నది. వీటి గురించి ప్రాథమికంగా విషయం ఏమిటంటే, పరమశివుడికి పార్వతీదేవికి పుట్టినవాడు గణపతి. గణపతి యవ్వన అవస్థలో ఉన్న సమయంలో ఒక చిన్న సమస్య ఏదో ఎదురైంది. అంటే కొన్ని యక్షిణీ శక్తులు ఇవి ఉంటాయి కదా. యక్షిణీ శక్తులు అంటే ప్రచారంలో ఉన్నది ఏదో కొంత నెగటివ్ శక్తులు అని. కానీ ఇక్కడ యక్ష, కిన్నెర, కింపురుషాదులు ఇవన్నీ అని మన పదాలు ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఈ తత్వాలన్నీ ప్రధాన దేవతలకు పరిచారకులుగా ఉండే తత్వాలు, యక్షతత్వాలు. ఆ విధంగా పరమశివుడికి కపర్ధి అనే జటాజుటంలో ఉండే ఒక పాయ పేరు కపర్ధి. ఆ కపర్ధి అనే ఒక పేరు గల తత్వం సేవకుడుగా ఉన్నాడు. అమ్మవారికి మాళవిక అనే తత్వం ఒక పేరు గల ఆవిడ, ఒక యక్షిని. వీళ్ళిద్దరు యక్షిణి తత్వాలు. ఇప్పుడు కుబేరుడు కూడా యక్షుడే కదా. ఇందులో ఈ ఇద్దరు పరస్పరం ఒకరినొకరిని ఇష్టపడుతూ ఉన్నారు. కానీ అతను ఇష్టపడుతున్నట్లు ఆవిడికి తెలియట్లేదు. అందుకని తీవ్ర వ్యధతోటి ఉన్నారు ఆవిడ, మాళవిక గారు. ఆ వ్యధతోటి ఉన్న సందర్భంలో అది గమనించిన పార్వతీదేవి దీని పరిష్కార మార్గం కనుగొనమని, దీన్ని ఎలా కనుక్కోవాలి అని సహజంగా తమ పిల్లలకి చెబుతారు కదా. దీని గురించి ఏదో మన పిల్లలకి చెబుతూ ఉంటాం కదా, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు సాల్వ్ చేయరా అన్నట్లు. ఆ విధంగా గణపతికి అప్పగించారు. అప్పగించిన తర్వాత ఆయన వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆకర్షణ లోపాలకి కారణం ఏమిటో కనుక్కొని చెప్పిన తర్వాత, పార్వతీదేవికి చెప్పిన తర్వాత, అప్పుడు పార్వతీదేవి ఒక ప్రత్యేకమైన వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ పెరగటానికి, వారు అనుకూలంగా ఉండటానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి పెట్టారు. అది ప్రాచుర్యంలో మాళవికా పాంచరాత్రం అనే పేరుతోటి ప్రసిద్ధి చెందింది. రెండవది, పరమశివుడు విశ్వనాథుడి తత్వంలో, విశ్వనాథుడి రూపంలో కాశీలో చక్కటి ప్రదేశాన్ని ఎన్నుకోవాలి, ఆ ప్రదేశంలో ఉండి విశ్వాన్ని పాలించడానికి, విశ్వానికి మంచి శాంతి చేకూర్చడానికి యోగ తపస్సు చేయాలి, తన పరివారం అంతా అక్కడ ఉండాలి, దానికి తగిన స్థలం కోసమని గణపతిని అడిగాడట, మీరు సెర్చ్ చేసి పెట్టండి అని. అప్పుడు ఆ గణపతి మొత్తం సెర్చ్ చేసి ప్రస్తుతం ఉన్న కాశీ, ప్రస్తుతం విశ్వనాథుడు కొలువై ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేశాడట. అందుచేత ఆయనకి సెలెక్ట్ చేశాడు కాబట్టి, ఆయన శివుడు అక్కడికి ఆవాసమై వచ్చి ఉన్నాడు కాబట్టి, ఆ పరివారంతో కూడి విశాలక్షి సమేతంగా, అన్నపూర్ణ సమేతంగా అక్కడ ఉన్నాడు కాబట్టి,
ఈయన శోధించి పెట్టాడు కాబట్టి ఆయనకి దుంది గణపతి అని పేరు స్థిరపడింది అనేది కథనం. కాబట్టి దుంది గణపతి యొక్క తత్వం ఏమిటంటే, ప్రధానమైన తత్వం ఏమిటంటే, మనకు సంబంధించి మనకి అర్థం కాని సమస్యలుండి, మనకి సమస్య ఎక్కడో ఉన్నది, దాని పర్యవసానాలు మాత్రమే మనం ఎదుర్కొంటున్నాం, కానీ దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు. దాని మూలాలు మనకు తెలియదు. మూలాలు కూడా తెలియనప్పుడు కూడా మూలాలు తెలియదు. సాల్వ్ చేయటానికేమో ఇప్పుడు ఉదాహరణకి తలనొప్పి ఉంది, తలనొప్పి ఎందుకు వస్తుందో మనకు తెలియదు, కానీ తలనొప్పికి పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం, తాత్కాలికంగా ఉపశమనం జరుగుతూ ఉంటుంది. కరెక్ట్. మూలాలు తెలుసుకోవటానికి, శోధించుకోవటానికి, లేదా అంతర్గతంగా మనకి ఏ ప్రజ్ఞ ఉన్నదో మనకు తెలియదు. ఉదాహరణకి మనం పిల్లల గురించి చూస్తూ ఉన్నప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, మా 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా అబ్బాయిని ఎంపీసీలో జాయిన్ చేయాలా, బైపీసీలో జాయిన్ చేయాలా, రెండిట్లో బయాలజీ వీటిల్లోనూ మ్యాథమెటిక్స్లోనూ చక్కటి ఇది ఉన్నది, అతని భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోలేని విధంగా. దాని తర్వాత కొంతమంది అడుగుతుంటారు ఔత్సాహికులు, నేను ఐఏఎస్కి ప్రిపేర్ కావాలా అండి, లేకపోతే వేరే దానికి ప్రిపేర్ కావాలి అంటే, వారిలో ఉన్న ప్రజ్ఞ వారికి ఏది దాచిపెట్టుందో, ఎలా వాటిని వ్యక్తీకరించాలో, ఎలా వాటిని ప్రిపేర్ కావాలో అది వారికి తెలియదు. ఇటువంటి సన్నివేశాలలో వీరిని సంప్రదించకుండా తామంతట తాము వాటిని గుర్తించగలిగే విధంగా చేసే, తమ ప్రజ్ఞను గుర్తించగలిగేటట్టు చేసేది దుంది గణపతి తత్వం. మరొక విషయం ఏమిటంటే, తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమస్యలకు మూల కారణం ఏమిటో తెలుసుకోవటానికి కొన్ని సందర్భాలలో అసలు శోధించడం అనేది ఉన్నది. అంటే కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. రైట్. అయితే మీకు ఎలా తెలిసింది సార్, అంటే ఈ దుండి గణపతికి సంబంధించి ఇంత శోధన అనేది ఉంటుంది, లేకపోతే ఆయన సమస్యను సాల్వ్ చేయడంలో చాలా నిష్ణాతుడు అనే ఈ విధానం అంతా తెలుసుకోవటం, లేకపోతే ప్రాక్టికల్గా మీరు అప్లై చేయడం అనేది ఎట్లా చేస్తారు? మొదట 90వ దశకంలో దొనకొండ, ఆంధ్రప్రదేశ్లో దొనకొండ అనే ప్రాంతం దగ్గర గజ్జలకొండ అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ప్రముఖ పండితులు ఉండేవారు. ఆయన ప్రశ్నాశాస్త్రాన్ని వీటన్నిటిని చక్కగా చెప్తూ ఉండే పండితులు ఉండేవారు. వారితో నాకు యాదృచ్ఛికంగా చాలాసార్లు కలవలసిన పరిస్థితి, కొంచెం పరిచయం ఏర్పడింది. నేను మద్రాసులో ఉంటున్న సమయంలో అక్కడి నుంచి వస్తూ ఉండగా, నేను నా మిత్రులు ఆ కుటుంబం వారితోటి కలిసి వస్తూ ఉండగా ట్రైన్లో మరలా ఆయన్ని కలవటం తారసపడింది. ఆ సమయంలో మేము ఎదుర్కొంటుంది ఏమిటంటే, ఆ భార్యాభర్తలకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య చాలా సఖ్యత ఉంది, ఎటువంటి అనారోగ్య స్థితి లేదు, ఎటువంటి సమస్య లేదు, కానీ వారికి సంతానం కలగట్లేదని, నాకంటే కొంచెం వయసులో పెద్దవారు అనే దాని గురించి తీవ్ర మదన పడుతున్నారు. చాలామంది డాక్టర్ల దగ్గర వాళ్ళు చూపించుకుంటూ ఉన్నారు, మదన పడుతూ ఉన్నారు. అదే విషయాన్ని మేము ట్రైన్లో కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం, మామూలుగా ప్రాక్టికల్గా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని. మా ఎదురు సీట్లో కూర్చున్నారు ఈ గజ్జలకొండ స్వామి వారిని బహుశా అప్పటికే కలిసి 1 సంవత్సరం పైన అయిపోయింది వారిని. నేనైతే అంతగా గుర్తించలేదు. వారు కొంచెం గుర్తించిన తర్వాత, ఏ అబ్బాయి నువ్వు బలానా వ్యక్తివి కదా, నా దగ్గరకు వచ్చావు కదా అని గుర్తించిన తర్వాత, అవును ఇందాక నుంచి మీరు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు దాని విషయం గురించి, దానికి సింపుల్ పరిష్కారం ఉంది అని నన్ను ఒక పేపర్ మీద నాకు ఒక మంత్రం రాసిచ్చి, అది వారిని చేయమని చెప్పు అని చెప్పారు. మొట్టమొదటి అందులో రాసిన మంత్రం అది దుంది గణపతికి సంబంధించిన మంత్రం. ఇది వారితోటి చెప్పు, వారికి మరొకసారి, నువ్వు కూడా అప్పుడు జ్యోతిష్యం నేర్చుకుంటూ ఉన్నావు కదా, కాబట్టి వారు దాని గురించి మీరు డిస్కస్ చేసుకుంటున్నారు కదా, వారికి చెప్పండి అని. సో వారితోటి చెప్పాను. అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, వారు ఖచ్చితంగా పాటించారు. దాన్ని పాటించిన తదుపరి వేరే కొన్ని రకాల పద్ధతులు, డాక్టర్లని అందరినీ కలిసిన తర్వాత చిట్ట చివరికి వాళ్ళకి అనుకోకుండా ఒక పేపర్లో, చిన్న ఆర్టికల్, హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. అదేంటి అంటే, యాంటీ స్పర్మ్ యాంటీజెన్ అనేది ఒకటి ఉంటుంది, అనేది ఒకటి శరీరంలో, యాంటీజెన్స్ శరీరంలో డెవలప్ అవుతూ ఉంటాయి, అందుచేత గర్భధారణ జరగటం చాలా తక్కువగా ఉంటుంది అని. అంతవరకు వారు కలిసిన గైనకాలజిస్టులు కానీ, ఆండ్రాలజిస్టులు కానీ, సెక్సాలజిస్టులు కానీ ఎవరు దాని గురించి గుర్తించలేదు. అదొకటి ఉన్నది అనేది గుర్తించలేదు. ఎప్పుడు, ఎన్నేళ్ల క్రితం? 1992, 93 ఆ ప్రాంతంలో. వారు దాని తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని టెస్ట్ చేశారు. అటువంటిది ఏదో ఉన్నదని ఒక మంచి గైనకాలజిస్ట్ గారు చెప్పారు. దానికి సంబంధించి ఏదో ఒక ప్రక్రియలు ఏవో జరిగాయి. దాని తర్వాత వారికి
మంచిగా జరిగింది. వారు నాకు ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ మంత్రం మేము సాధన చేయటం వల్ల ఆయన చెప్పారు పరిష్కార మార్గం దొరికింది కదా, రూట్ దొరికింది. అంటే ఇక్కడ మంత్రం ద్వారా లభించింది అనేది వారి నా నమ్మకం, కానీ ప్రాక్టికల్గా జరిగింది ఆ విధంగా జరిగింది. శోధించాడుగా గణపతి. దాని తరువాత నాకు మరొక సన్నివేశంలో నేను జెమినీలో చేస్తూ ఉన్నప్పుడు నా జెమినీలో ఇటువంటి కార్యక్రమం జాతక తత్వం అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో జరుగుతున్న సమయంలో నాకు రెగ్యులర్గా ఇవి పోస్ట్ వచ్చేవి, అంటే మా జాతకాల గురించి విశ్లేషణ చేయండి అని. మీరు అది లైవ్లో చేసి చెప్పేవారా? అది లైవ్లో చెప్పేవాడిని. అంటే లైవ్లో అంటే రికార్డెడ్ అది ముందుగా నాకు వచ్చిన ఆ ఉత్తరాలని జాగ్రత్తగా ఇంటి దగ్గర జాతకం వేసుకొని వచ్చి దాని తర్వాత విశ్లేషణ చెప్పేవాడిని. అందులో వచ్చినది ఏలూరు నుంచి ఒక వ్యక్తి, వారి అబ్బాయికి తీవ్రమైన సమస్యతోటి బాధపడుతున్నాడు, దానికి సంబంధించి ఎవరూ కనుక్కోలేకపోయారు, కాబట్టి దానికి సంబంధించి ఏదైనా పరిష్కార మార్గం ఉంటే, తీవ్రమైన అనారోగ్య స్థితి, దానికి వేరే మందు లేదు అని చెప్పిన పరిస్థితి, దాని నుంచి బయటపడడానికి ఏదైనా సలహా ఇవ్వండి అని. దానికి సంబంధించి నేను మామూలుగా చెప్పాను, దీనికి సంబంధించి మీకు 2 రకాల మార్గాలు ఉంటాయి. ఒకటి దుంది గణపతికి సంబంధించింది ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి మీకు ఏదైనా శోధన ఆ విధంగా జరిగే మీకు ఉపయోగకరమైన సమాచారం లభించే అవకాశం ఉంటుంది. రెండోది భృగుణం అనే ఒక యంత్రాన్ని ధారణ చేయండి అని, అది మీ దగ్గరలోని పండితులను కనుక్కోండి అని చెప్పాను. అది లైవ్లో చెప్పాను, అంటే రికార్డింగ్లో చెప్పాను టీవీలో. కానీ వారు నన్ను కలిసిన తర్వాత వారు వ్యక్తిగతంగా కలిశారు. వచ్చిన తర్వాత వారికి అప్పుడు ఆ గురువుగారు గజ్జలకొండ గురువుగారు ఇచ్చిన మంత్రం మొట్టమొదటిసారి అది 2007 డిసెంబర్ ఆ ప్రాంతంలో మొదటిసారి ఆ మంత్రాన్ని వారికి ఇచ్చి, ఇది మీరు చదువుకోండి, దీంతో పాటుగా భృగుణం అనే ఒక యంత్రం ఉంటుంది, అది తయారు చేయించి పెట్టించుకోండి అని చెప్పాను. ఆయన మామూలుగానే ఎంత సింపుల్ అంటే మనం దీనికి ఏవేవో చెప్తూ ఉంటారు, ఇవేమి కాకుండా ఇది చదవండి అయిపోతుందా అనే ఫీలింగ్ తోటి ఉన్నారు. కానీ ఆయన చదివిన తర్వాత అనుకోకుండా వారికి డాక్టర్ రామ్ ప్యారీ అనే ఒక డాక్టర్ గారి గురించి తెలిసింది. ఆ డాక్టర్ రామ్ ప్యారీ గారు అనేవారు ప్రస్తుతం ఉన్నారు, ఆవిడ అమెరికాలో ఉంటారు, కాలిఫోర్నియాలో. ఆవిడ మెడికల్ డాక్టర్ కాదు, కానీ స్టెమ్ సెల్స్ మీద ఆవిడ పరిశోధన చేస్తూ ఉన్నారు. ఆవిడతోటి వీరికి కాంటాక్ట్ ఏర్పడటం, ఆ కాంటాక్ట్ ద్వారా ఆవిడ ఏవో కొన్ని సూచనలు చేయటం, ఈ కారణం చేత అతనికి ఆ బాబుకి క్యూర్ కావటం అనేది జరిగింది. అప్పుడు వారు నమ్మారు. ఇంకా మూడవ ఇన్సిడెంట్లో మరొకరికి వాళ్ళ బాబు కనిపించకుండా పోయాడు. అసలు అతను జర్మనీలో వాళ్ళ బాబు చదువుతూ ఉన్నాడు. ఇది ఎక్కడ చిత్తూరు జిల్లా నుంచి నాకు ఇలానే ఉత్తరం వచ్చింది. దాని గురించి కూడా నేను వివరించాను. చిత్తూరు జిల్లాలో ఉన్నాడు, ఆ బాబు కనిపించకుండా పోయాడని ఉత్తరం రాశారు. నాకు సరైన జాతక విశ్లేషణ అదంతా చేయటం కుదరక మీ బాబు కనిపించే అవకాశాలు ఉంటాయండి అని టీవీలో చెప్పాను. దాని తర్వాత అనుకోకుండా వాళ్ళు దాన్ని నమ్ముకొని స్టూడియోకి వచ్చి పర్సనల్గా బలానా వ్యక్తిని కలవాలని కలిశారు, నన్ను కలవాలి అని. కలిసిన తర్వాత మీరు ప్రత్యేకంగా మరలా జాతక విశ్లేషణ చేయండి అంటే నాకు ఏం చెప్పడానికి పాలుపోవాలా. కానీ అక్కడ అసలు అవకాశం లేదండి, ఇప్పుడు కనిపించకుండా పోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, అవకాశం లేదండి నాకు చెప్పడానికి. అప్పుడు మరలా గుర్తు వచ్చింది దుంది గణపతి. సో మళ్ళీ దుంది గణపతి సంబంధించిన మంత్రాన్ని వారికి ఇచ్చాను. అది వారు దాదాపు ఇంచుమించు ఒక 3 నెలల పాటు చేశారు. ఒక 4వ నెలలో అతను ఆచూకీ దొరికింది, ఎక్కడో ఉన్నాడని. ఒక 6 నెలల తర్వాత అతను ఇంటికి రావడం జరిగింది. సో ఇక్కడ మొట్టమొదటి సంఘటనలో వారికి ఆరోగ్య సంబంధిత మొదటి 2 సంఘటనలు ఆరోగ్యపరమైన సంఘటనలకు మూల కారణం తెలిసి ప్రెగ్నెన్సీ రావటం ఒకటి, అబ్బాయి దొరకటం. దాని తర్వాత వీరికి సంబంధించి ఇటువంటివన్నీ. సో దుంది గణపతికి అటువంటి శోధన చేసి మూల కారణాన్ని కనుక్కొనేది. కాబట్టి ఈ దుంది గణపతి మంత్రాన్ని తాంత్రిక పద్ధతుల్లో చేసే ఉంటాయి, కానీ మనం వాటి జోలికి వెళ్ళొద్దు. సాత్వికమైన పద్ధతుల్లో చేసే విధానంలోకి వెళ్దాం. ఇందులో అందరూ రెగ్యులర్గా చేసుకోవటానికి మనకి గాయత్రి మంత్రం లానే ఇది కూడా దుంది రాజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది రోజు చదువుకోవటం అలవాటుగా చేసుకున్నప్పుడు ఇది చాలా
అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే విద్యార్థులకు కావచ్చు, మరి ఎవరు ఔత్సాహికులకు ఎవరికైనా ఈ సమస్యలో ఉన్న వారికైనా. ఇలా కాకుండా ఒక ప్రత్యేకమైన సమస్యతోటి ఆరోగ్యపరమైన రుగ్మతలతోటో లేకపోతే కనిపించకుండా పోయిన ఏదైనా వస్తువుల గురించో దానికి కూడా పనిచేస్తుంది. కనిపించకుండా మనకి తెలియదు కదా, శోధించి సాధించేవాడు ఈ గణపతి. శోధించి ఎక్కడ ఉన్నదో అది, కానీ అది ప్రాక్టికల్గా మనకు అనుకోని విధంగా విఠలాచార్య గారి సినిమాలో లాగా మనం మంత్రం చదివిన వెంటనే గాల్లోంచి ప్రత్యక్షం అవడం అనేది జరగదు. లేకుండా ఉంటే ఇట్లా చేత్తోటి ఇలా అన్న వెంటనే వారికి ఆరోగ్యం అంతా కుదుటి పడతాం లాంటి పరిస్థితులు అయితే ఉండవు. కానీ సినిమాల్లో జరుగుతాయి, నిజ లైఫ్లో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది నిజంగా చేస్తూ ఉన్నప్పుడు వారికి ప్రాక్టికల్గా సరైన వైద్యులు లభించటం, మూల కారణం తెలియటం ఇది జరుగుతుంది. ఆ మంత్రాన్ని చెప్తాను. మొదట చెప్పినది ఇది గాయత్రి దేవికి సంబంధించింది. దాని తర్వాత ఇది 13 బీజాక్షరాలు కలిగిన మంత్రం. ఓం ఆం గ్లౌం గం దుంది గణపతయే స్వాహ. ఈ మంత్రాన్ని మీరు ఇప్పుడు వివరించాను కాబట్టి ఆ మంత్రాన్ని రాసుకుని రోజు మీ ఇంట్లో పెద్దవారి చేత ఎవరి చేతనైనా చెప్పించుకొని మొదలుపెట్టండి. అది సంకష్టహారి చతుర్థి రోజు కానీ, లేదా బుధవారం రోజు కానీ, లేదా వారి గురువు గారు వారి దగ్గరలో వాళ్ళ ఇంట్లో పెద్దలు చెప్పిన సమయంలో కానీ చేయండి. దీనికి గణపతి ఆరాధనకి సంబంధించి మట్టి గణపతిని తీసుకొని పెట్టుకొని ఒకటి నల్లటి వస్త్రాన్ని, మామూలు నలుపుగా ఉండే ఒక వస్త్రాన్ని గణపతి వస్త్ర అలంకరణ చేసి, దాని తర్వాత రుద్రాక్షలు కుదిరితే చిన్న చిన్న రుద్రాక్షలు ఎక్కడైనా దొరికితే 1 కానీ 2 కానీ గణపతికి అలంకరణ చేసి ఈ మంత్రాన్ని చదువుకోవటం చేయండి. పంచముఖి అనేది చాలా విరివిగా దొరుకుతుంది కాబట్టి పంచముఖి పెట్టచ్చా? తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది. పంచముఖి పెట్టి ఎన్ని రుద్రాక్షలు పెట్టమంటారు? వారికి అనుకూలం. కుదిరితే 1 పెట్టమనండి, లేకపోతే వాళ్ళకి ఎక్కువ దొరికాయనుకోండి చక్కగా మాలలా చేసి స్వామికి సమర్పించు. ఒక్కొక్కసారి మంత్రం చదువుతూ ఒక్కొక్క రుద్రాక్ష వారికి సమర్పించండి, మరలా అది డబ్బాలో వేసుకోండి, మరలా అది చేయండి. ఆ విధంగా చేసుకుంటూ ఉన్నప్పుడు గణపతికి సంబంధించిన ఏ తత్వం అయినా 21 రోజుల్లో పని జరుగుతుంది. ఓకే, రుద్రాక్షలు మరి 108 సమర్పించచ్చా సార్? 108 సార్లు మంత్రం చేస్తూ 108 సార్లు సమర్పించండి. వారికి ఆ ఆవృతం అంటే అదంతా పూర్తయిన తదుపరి ఆ రుద్రాక్షలను శుభ్రంగా కడిగి మాలగా తయారు చేయించుకొని మెల్లో వేసుకోమనండి. మంచి ఫలితాలను ఇస్తుంది. అద్భుతం సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అసలు దుండి గణపతి గురించి వింటూ ఉంటే. దుంది ఓకే, ఇప్పటి నుంచి దుంది అని పలకడం నేర్చుకోవాలి, అలవాటు అయిపోయింది డుండి అనటం. ఎనీవేస్, చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ఖచ్చితంగా ఇటువంటి సమస్యలకి ఏంటి పరిష్కారం మాకు తెలియదు, ఇంకా క్లోజ్ అయిపోయి అన్ని డోర్స్ అనుకున్నప్పుడు ఈ గణపతి ఆ డోర్స్ని ఓపెన్ చేస్తాడు అనేది అర్థమవుతోంది. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.